ఏ గైస్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే చిన్న తిరుపతికి అయితే వెళ్తున్నాం. టైం ఏమో 4:37 అయింది. ఇప్పుడు చిన్న తిరుపతికి వెళ్తున్నాం. మేమిద్దరం ఇంకా ఇద్దరు ఉన్నారు. సో మేము నలుగురు అయితే వెళ్తున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఎంత టైంలో వెళ్ళాము, ఏమేమి చేసాము, చిన్న తిరుపతి ఎలా ఉంది అన్ని వీడియోలో ఫుల్గా చూపిస్తున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు, వీడియో ఫుల్గా అయితే చూసేయండి. సో వెళ్దామా? ఇక్కడైతే వాన అయితే బాగా పడింది మా ఏపీలో. మరి అంటే తెలంగాణ వాళ్ళు చూస్తే చెప్తున్నాను, మన ఏపీలో వానలు అయితే గట్టి పడుతుంది, తెల్లగట్టలు పడుతున్నాయి. అదేంటో కానీ ఈ 3 రోజుల నుంచి తెల్లగట్ల వాన చితక్కొట్టేస్తుంది. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, తగ్గింది. బయలుదేరాం అనమాట. అత్తిల దాకా వచ్చేసాం. మాకు ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది చిన్న తిరుపతి. 70-75 ఉంటుంది. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ వచ్చి ఇంకా 70 ఉంటుంది. అంతా అయిన తర్వాత మీకు చూపిస్తూ ఉంటాను. టిఫిన్ చేస్తే ఏం చేయలేదు, ఇప్పుడు వేడివేడిగా టీ తాగుతాం అని చెప్పి టీ షాప్ దగ్గర అయితే ఆగుతాం. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను చూడండి. అందుకే తెల్లగట్ల జర్నీ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఇలాగా చలి గడ్డ ఎక్కువ అయిపోతుంది అనమాట. నాకు అసలు బయట వాతావరణం పడదు. బట్ ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి కదా. సో టీ అయితే శుభ్రంగా తాగేసాము. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం ఆసనమైంది. సగం దూరం అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని కిలోమీటర్లు అయితే ఉంటాయి. సో అది కూడా అయిపోయిన తర్వాత అయితే మీకైతే మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు దాదాపు ఒక 10 కిలోమీటర్లు వచ్చామేంట్రా, 10 వచ్చేసి ఉంటాం. ఇంకొక 60 ఉంటుంది. మరి మా జర్నీ భాగం మీతో షేర్ చేసుకుంటాను. సో ఫుల్గా చూడండి. సో మరి మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. చాలా దాటేసాం అనమాట. ఇప్పుడు గుడి దగ్గర అయితే ఉన్నాం. ఫాస్ట్గా వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా రైన్ స్టార్ట్ అయింది. కొద్దిగా పడుతుంది అనమాట. సో ఎలాంటి రైన్ రాకుండా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను. ఇటు ఏసైనా కోరుకుంటున్నాను. పక్కనే ఇది ఉంది చర్చ్. చూద్దాం మధ్య వానేమి వచ్చి ఫిట్టింగ్ పెడతాదా లేదని. మరి ఫైనల్గా తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాం. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాం. తాడేపల్లిగూడెం వచ్చేసామంటే దాదాపు ఇంకొక 50-40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే చిన్న తిరుపతి. ఇంకా వాన కూడా ఇక్కడ పెద్ద ఏం లేదు. మా సైడే ఉంది కానీ ఇంకా పెద్ద ఏమి రెయిన్ అయితే పడట్లేదు అనమాట. అంత బాగానే ఉంది. ఇంకా రెయిన్ అయితే ఆగిపోయిందని అనుకుంటాం. మబ్బులు అయితే గట్టిగా ఉన్నాయి. చూడండి ఒకసారి మబ్బులు ఎలా ఉన్నాయో. మబ్బులు మాత్రం గట్టిగా ఉన్నాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తూ ఉంటాం చూడండి. సో మరి చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు మీరు చూసుంటారు తాడేపల్లిగూడెం బోర్డు. సో అక్కడ వచ్చామన్నమాట. గుడిని దాటేస్తున్నాం. గుడిని దాటిన తర్వాత చేప్రోలు ఇవన్నీ వస్తాయి. ఈ చేప్రోలు ఇవన్నీ దాటిన తర్వాత వెళ్ళాలన్నమాట భీమడోలు దగ్గర నుంచి. సో మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయను, చూసేయండి.
క్లైమేట్ ఉంది, మాటలు లేవు అసలు, దీనికి మాటలే లేవు, అలా ఉంది ఆ వాన కానీ అది కానీ. బాబా ఇలా తిరగాలి. ఇప్పుడు మనం ఎంత సంబంధించిన ఏంటి యూజ్, 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకొని బండి మీద వెళ్తామంటే అప్పుడు ఉంటుంది కదా అసలైంది. చూడండి ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి, కోతులు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కోతులు మాత్రం రోడ్ల మీదకి వచ్చేస్తాయి అనమాట. కోతులు చూడండి, కనబడతాయి మీకు కోతులు. కోతులు ఇక్కడ ఈ సైడ్ కోతులు బాగుంటాయి అనమాట. ఇటు దారంతా వెళ్ళి వాళ్ళు అందరూ ఇటు కోతులకి అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇంకా ఎదురు ఇంకా చాలా కోతులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. కోతులు అయ్యి బాబోయ్ ఇన్ని ఉన్నాయంటారు కోతుల. అయ్య బాబోయ్ చూసారా, మాలో ఏమ్మా ఏం చేద్దాం. ఇక్కడ కోతులు పేర్లు చూసుకుంటున్నాయి, మరి చాలా కోతులు ఉన్నాయి. అమ్మ అడ్డంగా వచ్చేస్తే భయం వేస్తున్నాయి నాకు. బాయ్. ఇక్కడ క్లైమేట్ చూడండి, అరకు వెళ్తే ఎంత ఉంటుంది, అరకు అలా ఉందన్నమాట. ఇటు అరకు, లంబసింగి ఈ ప్లేసుల్లో లొకేషన్ ఉంటుంది చూడండి. ఇంకా దానిని బీచ్ చేసింది. ఇప్పుడు క్లైమేట్ ఒకటి, వాతావరణం ఒకటి ఒప్పుకుంది కదా. With pretty mouths, they always walk your way. They follow you in cars and bars and even on airplanes. I'm special, yeah, I'm special, 'cause they just don't got, oh, they just don't got what I've got. ఇలా ట్రావెలింగ్ చేయండి బ్రో. ట్రావెలింగ్ చేస్తే కొద్దిగా మనకు లేని నాలెడ్జ్ కూడా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేస్లు ఇవన్నీ నాకు సరిగ్గా తెలియదు, ఎప్పుడు వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఏంటంటే వేరే రూట్ నుంచి వెళ్తాను, నల్లజలం నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు ఈ రూట్ అంటే రాలేదు, సో ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. I'm someone you can take home to meet your mom and pa. I'm your trashy little cupcake dressed in polka dots. So be a loudmouth Yankee lady, baby, you're just the cowboy that I'm looking for. It's gonna take time to get there. It's gonna take some time, I wanna make it fast. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్లో అయితే ఆగాము సరదాగా. ఇక్కడ లొకేషన్ మాత్రం భలే ఉంది. ఇదంతా ఎర్రమట్టి నేల చూడండి, ఇదంతా ఎర్రమట్టి నేల అనమాట. ఇక్కడ లొకేషన్ కానీ హైవే దగ్గర ఉన్నాం. బాబా ఏమన్నా ఉంది. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all బాబోయ్ క్లైమేట్ ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. వాన కూడా పడుతుంది అనమాట. వానలో ఈ పచ్చని చెట్ల మధ్యలో తాడు రోడ్డు మీద వెళ్తే స్వర్గం కనబడుతుంది. మరి స్వర్గమే చూడండి ఒకసారి. Babe, I don't even care if we stay home, put our to-do list on ice, crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby, slip it. మేమైతే వెనక రూట్ నుంచి వచ్చాం అనమాట చిన్న తిరుపతికి. దీనినే అందరూ ద్వారకా తిరుమల అని కూడా అంటారు. కొంతమంది చిన్న తిరుపతి అంటారు, కొంతమంది ద్వారకా తిరుమల అంటారు. బాబా రోడ్ ఏమన్నా ఉందా. ఇలా వాన్లో కానీ ఇలా కంకర్ రోడ్డు మీద తారు మీద వెళ్తే ఫీలే వేరు అసలు. సో మీకు కనబడుతుంది కదా, మనం చిన్న తిరుపతి దగ్గరికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే టోల్ గేట్ దాటాము. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది చిన్నది, సో దాటామన్నమాట. ఇక నో పార్కింగ్ బోర్డులు పక్కనే ఇవన్నీ అంతే చూడండి.
ఫైనల్గా చిన్న తిరుపతికి అయితే వచ్చేసాను, ద్వారకా తిరుమలకి. సో నేను ఇప్పుడు ద్వారకా తిరుమలలో ఉన్నాను. ఇక్కడ లోనకి అయితే ఇప్పుడు వెళ్తాను. సో చూపిస్తాను మొత్తం ద్వారకా తిరుమల ఎలా ఉంది ఏంటని మొత్తం చూడండి. ఆడికి మంత్లీ వస్తుంది కదరా, రోజుకి 50 బాబ్బా. ఇక్కడ వ్యూ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. మనం వచ్చినప్పుడు గడపన్నారు ఇంకా. ఇవే మేము ఆల్రెడీ మొన్న వచ్చాం, అప్పుడు తల ఏం లేదు, మొత్తం అప్డేట్ అయిపోయింది. అప్పుడైతే టోకెన్ తీసుకుని, ఇప్పుడు మన దగ్గర బండి దగ్గర టోకెన్ కూడా తీసుకోలేదా, టోకెన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. కార్లకి ఇస్తున్నారు, మా దగ్గర వచ్చేసిన సైడ్ నుంచి. ఓహో అలాంటివా, ఇప్పుడు వెళ్ళినప్పుడు అడుగుతారేమో. ఇక్కడ ఏదో పాక లాంటిది ఏదో ఉంది, చూపిస్తాను రండి ఒకసారి. పాక లాంటి అదేంటరా మెట్లా, క్లైమేట్ బాగుందిరా. ఫస్ట్ క్లైమేట్ మాత్రం మాకు అనుకూలంగా ఉంది. ఇక్కడ వాన లేదు, అలానే ఎండ లేదు, ఎక్కువ మబ్బులు ఉన్నాయి, మంచిగా ఉందన్నమాట. గోపురాలు కనబడుతున్నాయి కానీ చూడండి ఒకసారి, గోపురాలు చూడండి కనబడుతున్నాయి కదా మీకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా అంతా కవర్ చేస్తాను, మొత్తం అప్డేట్ అయిపోయింది. మేము వచ్చి అయితే ఎన్ని నెలలు అవుతారు మనం వచ్చి? మార్చిలోనో ఏప్రిల్లోనో ఎప్పుడు వచ్చాం. ఈ 3 monthsలో చాలా అప్డేట్ అయిపోయింది బాబోయ్. ఇంత మనం లాన్ నుంచి వచ్చాం, అలాగే ఎలా వెళ్ళాలేమోరా. ఇలా వెళ్తే అలా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం వచ్చినప్పుడు పైకి దర్శనానికి ఇట్లుండేది. పైకి ఎక్కితే అంటే బాబాయ్ 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 పైన ఏముంటుందండి? మామూలుగా ఏమైనా ఉన్నాయి చూద్దామని ఏమైనా ఉన్నాయేమోనండి. పైన ఏం లేదు, పార్క్ ఉంది. అవునా? పైన ఏం లేదు, టిఫిన్లు కానీ టీలు కానీ ఏం వరకు పైన భోజనం మరి 10ంటికి. 10ంటికా? ఎక్కడ టిఫిన్లు ఉండవు మరి? టిఫిన్ కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళి అక్కడ మండపం ఉంది, కిందకి దిగిన అక్కడ. ఇక్కడైతే గోశాల అయితే ఉంది. ఇక్కడ అంటే ఇప్పుడు చిన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మొక్కుంటారు కదా, ఆవుల్ని దూడలు లాంటివి ఏమన్నా గోదానం చేస్తారని. సో ఆ గోదానం ప్లేస్ అన్నమాట ఇది, చూపిస్తున్నాను చూడండి. ఆ గోదానం ఇక్కడ ఏమైనా దానాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ వచ్చి దానాలు చేస్తారు. ఇదే ఆ ప్లేసు, గోదానం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు కొంచెం పైకి రావడానికి, గుడి దగ్గర రావడానికి కొంచెం వెహికల్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవేయి ఇప్పుడు పెద్దవాళ్ళు పైకి రావడం కోసం ఆ ఉచితంగా అయితే తీసుకొని పైకి అయితే తీసుకొస్తారు పెద్దలు, వయసు ఉన్న లాంటి వాళ్ళు అయితే. సో అయిపోయింది, ఇప్పుడు లోనకి అయితే వెళ్తున్నాం. తాత ఇప్పుడే ఫ్రెష్గా గుండి చేయించుకున్నాడు, అసలు గుర్తుపట్టలేకపోతున్నాను తాతనే.
సో చింతిరతలు అయితే ఉన్నాను లాన్ చూడండి ఎలా ఉందో మొత్తం. ఇప్పుడు గోపురాలు మొన్న 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఏం లేవు, ఇప్పుడు మొత్తం ఇవన్నీ పెయింటింగ్ అయితే వేస్తారు చూడండి. మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు బయటకి అయితే వెళ్తున్నాం. నేను వచ్చి దాదాపు 1 సంవత్సరం అయితే అయింది. సంవత్సరంలో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇదేంటి గేట్లు చేంజ్ చేస్తారు, ఎంట్రీ చేంజ్ చేస్తారు, మొత్తం అన్నీ చేంజ్ చేస్తారు. బాబాయ్ 1 సంవత్సరంలో మొత్తం చేంజ్ చేశారు. మొత్తం చింతరప్తే లాగానే లేదు, ఇది మొత్తం అఫీషియల్గా అయితే చేశారు. మీరు కూడా ఏమైనా రావాలనుకుంటే కనుక ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది. చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిని చూసారు, కానీ ఎప్పుడైనా శివాలయం చూసారా? సో నేనైతే ఇప్పుడు చిన్న తిరుపతిలో శివాలయం దగ్గర అయితే ఉన్నాను. మొత్తం శివాలయం మాత్రం భలే ఉంది. అసలు చూపిస్తున్నాను చూడండి, మొత్తం శివాలయం అంతా. ఇప్పుడైతే మనం అయితే ఏనుగున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చిన్న తిరుపతి దగ్గర ఏనుగు అయితే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఆ పెద్ద ఏనుగుని అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు డైరెక్టర్ చూస్తే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎలా ఉందో మీరే చూడండి. ఇక్కడ ఏమేమి ఆవులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే రాశారు. మొత్తం 339 ఉన్నాయంట. ఇప్పుడు లోనికి వెళ్ళి చూద్దాం ఆవులు ఎలా ఉన్నాయి ఏంటని మొత్తం.
sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back what we used to be. Half truths in this late night chat, both of us knowing what it like that. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme. Take me back to the start, before the quiet and the scars. Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start, if only for a moment. If only for a moment. సో ఫైనల్గా మొత్తం చింతరపల్లి అంతా చూపించేసాను. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో అయితే చెప్పండి. అంటే వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా పెడతా ఉంటాను.